us turn into the scripture and listen to what God says. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి In the holy book of Bible, ప్రకటన గ్రంథం Revelation, 3వ అధ్యాయం chapter 3, 15వ వచనం నుంచి 15 verses. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. We shall read one verse from that. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి Please, whoever have the Bibles, please open the Bibles. ప్రకటన గ్రంథం Revelation, 3వ అధ్యాయం 15వ వచనంలో chapter 3, verse 15. దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, God is speaking to us. నీవు ఉంటే వెచ్చగానైనా ఉండు, If you want, you can be hot లేకపోతే చల్లగానైనా ఉండు. or either cold. నీవు వెచ్చగా లేకు చల్లగా లేకుండా If you're not hot or neither cold, నులివెచ్చగా ఉన్నావు గనుక if you are lukewarm, నేను నిన్ను నా నోట నుండి I'm going to spit you out of my mouth. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. I'm going to spit you out of my mouth. దేవునికి మహిమ కలుగును గాక. Praise be to the Lord. అందరూ హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బహుశా అందరికీ తెలుగు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఇంచుమించుగా ఒకళ్ళు ఇద్దరు బహుశా తెలుగు అర్థం కాని వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోగలరని ఆశపడుతున్నాను. మరి ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకేమో తెలుగు తప్ప ఏమీ రాదు. నేను బిడ్డారా మరి ఇక్కడ పూర్తిగా తెలుగు చెప్పడానికి కూడా సరిగ్గా మరి మీరు అర్థం చేసుకోగలరని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. Praise be to the Lord. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాటను గమనించినట్లయితే, If you go into the scripture in the Bible, దేవుడు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట, He's speaking to the congregation. ఉంటే చల్లగానైనా ఉండు, If you want, you can be either cold లేకపోతే వెచ్చగానైనా ఉండు. or neither be hot. ఈ రోజు సంఘ పరిస్థితి ఎలా ఉందంటే, If you see the situation in Christians today, చల్లగా లేదు, they are not cold, వెచ్చగా లేదు, neither hot. నులివెచ్చగా ఉంది. They are lukewarm. ఈ నులివెచ్చన స్థితి నామకార్థ స్థితికి గుర్తుగా ఉంది బైబిల్లో. This situation is a name for the namesake. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, The God's plan is సంఘం ఎప్పుడు మండి ప్రకాశించాలి. the congregation should always be on fire. ప్రతి విశ్వాసి ఆత్మ సంబంధంగా రగిలించబడుతూ ఉండాలి. Every believer should be in the fire. ప్రతి విశ్వాసి దేవుని యొక్క ఉన్నతమైన అభిషేకంతో నింపబడి ఆత్మ సంబంధంగా మండుతూ ఉండాలి. Every Christian should be filled with the Holy Spirit and burn for Him. సంఘాన్ని గురించి చాలా రకాల ఉపమానాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. There are many things said in the Bible regarding the congregation. సంఘాన్ని దీపస్తంభంతో పోల్చడం జరిగింది. God has mentioned the church as a lamppost. సంఘాన్ని బలిపీఠంతో పోల్చడం జరిగింది. He's taken his బలిపీఠం altar. He's mentioned the congregation as an altar. సంఘము బలిపీఠంలాగా ఉండాలని, He wanted the Christian congregation to be as an altar. సంఘం దీపస్తంభం వలె ఉండాలని, He wants the Christian congregation to be as an altar. అది ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలని He always wants it to be burning. దేవుడు కోరుకుంటున్నాడు. That is His wish. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే, If you go into the Bible and listen carefully, Leviticus 6వ అధ్యాయం chapter 6, 13వ వచనంలో రాయబడిన మాటను 13 చదవగలిగితే, verse 13, if you read, దయచేసి సహకరించగలరా ఎవరైనా? please, if anyone could read, kindly read it. లేవియాకాండం Leviticus 6వ అధ్యాయం chapter 6, 13వ వచనంలో రాయబడిన మాట, verse 13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను. దేని బిడ్డల వాక్యంలో రాయబడిన మాటను గమనించినట్లయితే, If you listen carefully what the word of God says, బలిపీఠం మీద on the altar, ఎప్పుడు నిప్పులు మండుతూనే ఉండాలి. every time the fire should glow. బలిపీఠం మీద On the altar, ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి. the fire should burn all the time. అది ఆరిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. That should never stop. ఈ రోజున సంఘము కూడా ఎప్పుడు మండి ప్రకాశించాలి. Even in this day, the church congregation should be like a fire. కారణం ఏంటంటే,
The reason is మనం ఆరాధన చేస్తున్న దేవుడు మండి ప్రకాశించే దేవుడై ఉన్నాడు. the God we serve is burning. He's a fire. ఆమేన్. హల్లెలూయా. Amen. అందరూ Hallelujah. చేతులెత్తి హల్లెలూయా. Lift your hands and say మనం hallelujah. ఆరాధన చేస్తున్న దేవుడు ప్రకాశించు దేవుడై ఉన్నాడు. The Lord we are worshipping is a flaming fire. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని గమనించినట్లయితే If you look into the holy book of Bible, యోహాను సువార్త 8:12లో రాయబడిన మాట, John chapter 8, నేను లోకానికి వెలుగై ఉన్నాను, I'm the light of the world. నన్ను వెంబడించు వారు చీకటిలో సంచరించగా జీవపు వెలుగై ఉంటారని బైబిల్లో రాయబడి ఉంది. The people who follow me, even though they walk in the darkness, they are the light. ఆయన వెలుగై ఉన్నాడు గనుక He is the Lord, the light. మనము కూడా వెలుగై ఉండాలి. So we should be light as well. మనం ఆరిపోయిన స్థితిలో ఉండకూడదు. We shouldn't be in a state where we are. దేవుని యొక్క ప్రణాళిక మన గురించి ఏంటో తెలుసా? You know the will for our lives? మనం మండి ప్రకాశించాలి. ఆమేన్. That we should glow and flame like fire. ఆమేన్ చెప్పండి గట్టిగా. Amen. మనం మండి ప్రకాశించాలి. We should flame like fire. మనం మండి ప్రకాశించినప్పుడు When we flame like fire, మన ద్వారా లోకంలో అద్భుతాలు జరుగుతాయి. through us we could see miracles happening. మన ద్వారా లోకంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. Through us we will do great mighty నువ్వు things. నిలబడిన ప్రతి స్థలంలో దయ్యాలు పారిపోతాయి. Amen. The place we stand, demons will flee away. నువ్వు నిలబడిన ప్రతి స్థలంలో స్వస్థతలు జరుగుతాయి. The way we stand, the healings will take place. నువ్వు నిలబడిన స్థలంలో దేని బట్టి చాతపరి శక్తులు కాలిపోతాయి. The situation, the witchcraft will be gone in the name of Jesus. నువ్వు నిలబడిన స్థలంలో మాంత్రిక శక్తులు క్షుద్ర శక్తులు తొలగిపోతాయి. All the powers of darkness will be broken in the name of నిన్ను Jesus. గురించి నన్ను గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? You know what the plans for you and me are? మనము సాధారణమైన వ్యక్తులుగా ఉండకూడదు. We shouldn't be like a Satan's children. మనము సాధారణమైన వ్యక్తులుగా ఉండకూడదు. We shouldn't be like Satan's ordinary people. అసాధారణమైన వ్యక్తులుగా ఉండాలి. Like extraordinary people. ఆమేనండి గట్టిగా. Amen. ఆమేన్ చెప్పండి గట్టిగా. Let us all say amen. సాధారణమైన వ్యక్తులుగా ఉన్నాం We అనుకోండి, should be, if we are like an ordinary people, మన ద్వారా ఏ కార్యాలు జరగవు. nothing will happen through us. నువ్వు అసాధారణమైన వ్యక్తిగా ఉన్నావు అనుకోండి, If we be an extraordinary person, నువ్వు నిలబడిన స్థలంలో చచ్చిన వారు లేపబడతారు. amen. ఆమేన్ చెప్పండి గట్టిగా. Amen. నువ్వు నిలబడిన Hallelujah. స్థలంలో దయ్యాలు పారిపోతాయి. When you stand in the name of Jesus, Satan will flee. మరణకరమైన వ్యాధులన్నీ స్వస్థపరచబడతాయి. The deadly diseases will be healed. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, That is why God says, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, either you be cold, లేకపోతే చల్లగానైనా ఉండు. neither you be hot. నువ్వు ఎలా ఉన్నావంటే, If the way you are, వెచ్చగా లేవు చల్లగా లేవు, you're neither hot nor cold. నులివెచ్చగా ఉన్నావు. You are lukewarm. నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు దేవుడు. You are lukewarm, says the Lord. అలాగే నులివెచ్చగా ఉంటే If you are in the same way, ఏం జరుగుతుందో తెలుసా? you know what happens? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, God says, నువ్వు నులివెచ్చగా ఉన్నావు గనుక because you are lukewarm, నేను నిన్ను నా నోట నుండి ఊసేయాలని ఉద్దేశించుచున్నాను I'm అన్నాడు. going to spit you out of my mouth. ఈ మాటని జాగ్రత్తగా గమనించాలి అందరూ. You should listen very carefully to these ఒక దైవ words. సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే నేను విన్నాను. I've listened to a man of God preaching. ఈ వాక్యాన్ని చెప్తూ ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, When he's preaching, he's told this verse. దేవుడు నీ మీద ఊస్తాడంట అని చెప్తున్నాడు. God said he will spit on you. దేవుడు నీ మీద ఊస్తానంటున్నాడు అని చెప్పారు. God says he's going to spit on you. అక్కడ రాయబడిన మాటని నీ మీద ఊస్తానని చెప్పి రాయబడలేదు. The word doesn't say that he will spit on you. ఒకవేళ దేవుడే నేను నీ మీద ఊస్తానని ఒకవేళ రాసుంటే, If God says that I'll spit on you, if it is written like that, ముందు లైన్ లో నేనే ఉంటాను. I will be in the first place. హల్లెలూయా అనకూడదు ఒకసారి? Let us all say hallelujah. దేవుడే గనక ఊస్తాను నీ మీద అని చెప్పి ఉంటే, If God says that I will spit on you, ముందు లైన్ లో నేనే ఉంటాను. I will be the first person to be నా there. మీద ఉయ్యండి ప్రభువా అని. Lord, spit on me. ఎందుకో తెలుసా? You know why? ఆయన ఉమ్మిలో కూడా అద్భుతాలు జరుగుతాయి. Amen. Even in Amen. his Hallelujah. spit, there are miracles happening. ఆయన ఊస్తానని చెప్పలేదు. If he didn't say that he will spit on us, నీ మీద ఉమ్మి వేస్తానని చెప్పలేదు. he didn't say that he will spit on you. నిన్నే ఊసేస్తానంటున్నాడు. He said, I will only spit you out. నిన్నే ఊసేస్తానంటున్నాడు. He said, I will spit you out. కొంచెం ఆలోచించి కొంచెం అర్థమయ్యేదిలో చెప్పాలి అంటే,
If we go and listen carefully, ఊసివేయుట అంటే అర్థం ఏంటంటే, spitting, what's the meaning of spitting? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ మాట. Just to make you understand. దయచేసి డోంట్ టేక్ మిస్అండర్స్టాండింగ్, దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దని ప్రేమతో తెలియపరుస్తున్నాను. Please don't misunderstand, I plead you in the name of మనకు Jesus. అప్పుడప్పుడు జలుబు చేస్తది, లేకపోతే రొంప చేస్తది కదా. Whenever we have cold and cough, మీకు తెలియనట్టు చూస్తున్నాడు నా వైపు. అప్పుడప్పుడు రొంప చేస్తది కదా. yeah, whenever we have cold, కొంతమంది బయటికి ఇలా తీసేసుకోలేక లోపలికి లాక్కుంటారు. some people, they can't spit, so they take it in. లోపలికి లాక్కుని ఏం చేస్తారంటే, You know what happened when they take it in? అని They, అంటారా, they make these sounds. తూ అని ఊసేస్తారా, Yes. తూ అని ఊసేస్తారా. Yes, they will spit. దేవుని యొక్క అర్థం ఏంటంటే, మన నోట్లో ఉమ్ము ఊసేసిన తర్వాత, God means when we spit the cough, ఊయబడిన ఉమ్ముకి మనకి లైఫ్ లో ఎటువంటి సంబంధం ఉండదు. that means the spit that we throw out, there's no comparison, there's no relationship between us. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను బాగా. I hope you understand what I'm saying. దయచేసి హల్లెలూయా చెప్దాం ఒకసారి. Let us all say hallelujah. హల్లెలూయా. Hallelujah. ఊయబడిన తరువాత, After spitting, మన ప్రొద్దుట ఊసేసి when we spit in the morning, డ్యూటీకి వెళ్ళిపోయి we go to duties, సాయంకాలం వచ్చేసి we come in the evening, మళ్ళా దాన్ని చూసి పట్టుకుంటామా? and we see that spit, and do we touch it? అసలు సంబంధం ఉండదు. No, we don't. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, The Bible, the word of God says, నువ్వు నులివెచ్చగా ఉంటే if you are lukewarm, నా నోట నుండి నిన్నే ఊసేస్తాను. if you are lukewarm, I'm going to spit you out of my mouth. దాని అర్థం ఏంటంటే, The word means, ఒక వ్యక్తిని దేవుడు ఊసేశాడు అంటే, if a man was spit out of the mouth of God, ఊయబడిన తరువాత దేవునికి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధము ఉండదు అని దాని అర్థం. so once the man is spit out of the mouth of God, that means there is no relationship between the man and the God. ఇంకా మీకు అర్థం చేసిన ఇంకొక మాట చెప్పాలి అంటే, To be even more clear, ఊయబడుట అనగా spitting means విసర్జించబడుట. spitting means rejection. ఊయబడుట అనగా Spitting means, విసర్జించబడుట అని అర్థం. that means being rejected. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? God's people, you know the plans of God. మనమందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. We should be prepared for the second coming of the Lord. మనం ఏ సంఘంలో ఉన్నా, Irrespective of which congregation we are in, ఏ డినామినేషన్ లో ఉన్నా, which church and denomination we belong to, ఏ అనుభవాల్లో ఉన్నా, any experiences we have, కడబుర స్వరము మ్రోగిన వెంటనే, when the trumpet is blown, రెప్పపాటున మార్పు చెంది within a twinkle of an eye we will be యేసుని changed, ఎదుర్కోవాలి. and we will reach ఆమేన్. God. హల్లెలూయా. Amen. Hallelujah. Hallelujah. ఈరోజు ప్రతి విశ్వాసికి ఉండవలసిన గోల్ అదొక్కటే. This is the goal that every Christian should have here. ఈ రోజున ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘానికి ఉండవలసిన ఒకే ఒక్క గోల్ ఒక్కటే ఉండాలి. This is the goal that every Christian should have in this age. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, But the saddest thing is, విచారకరమైన సంగతి ఏంటంటే, the very saddest thing is, నాకు తెలుగు ఎంత బాగా వచ్చు, సిస్టర్ గారికి ఇంగ్లీష్ అంత బాగా వచ్చేస్తుంది. దేవుడు దీవించును గాక. ఇంకా బలమైన అభిషేకంతో నింపబడి బలంగా దేవుడు రాబో దినాల్లో వాడుకొనును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేఖనాల్లో రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, if you listen carefully what the word of God says, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. we should be prepared for the second coming of the Lord. ప్రభు రాకడ కొరకు సిద్ధపడకపోయినట్లయితే, If you don't prepare for the second coming, విడవబడితే శాపకరమైన అనుభవాల్లో మనం కొనసాగుతాం. we will be left in a very cursed situations. అపవాది ఈ రోజున అనేక మంది జీవితాలు చూస్తున్నట్లయితే, If we see how Satan is playing in people's life today, రాకడ గురించిన ఆలోచన ఎవరికీ లేదండి. no one has the thought of second coming. నేను ప్రభు వచ్చినప్పుడు ఎలా ఎత్తబడాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. When Christ comes, how can I go up? No one thinks about it now. అయ్యో నా ప్రభు రాబోతున్నారు, నా దేవుని రాకడ కొరకు నేను సిద్ధపడాలన్నటువంటి ఆలోచన కూడా ఈ రోజున ఎవరికీ లేదు. Oh my God is coming, I have to be prepared. No one thinks like this anymore. యథార్థంగా చెప్పండి ఒక మాట. To be honest and tell me. హృదయపూర్వకంగా చెప్పండి ఒక మాట. Tell me heartfully. నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. Am I prepared for God? Are you please tell heartfully. ఎవరు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దేని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఏంటంటే సంపాదించాలి, బాగా
ఏదో ఒకటి సంపాదించాలి, ఆ మొత్తానికి కోట్లు సంపాదించాలి, బిల్డింగ్ సంపాదించాలి ఆలోచనతోనే ఉన్నాడు ప్రతి ఒక్కరు. Now everyone has the thinking that we have to earn, we have to build buildings, we have to be in big jobs. ఈ రోజున మనందరి ఆలోచన ఒకే ఆలోచన ఉండాలి. But the only thought that we should have, మనమందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. that we should all be prepared for the second coming of the Lord. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. Hallelujah. చెప్పాలి హల్లెలూయా. Everyone say hallelujah. ఇంకొక మాట కూడా చెప్పాలి అంటే, If I want to say another thing, ఈ రోజున దేవుని చాలా మంది వాళ్ళ స్వార్థపూరితమైన కోరికల కొరకు వాడుకుంటున్నారు. many people pray to God for their own things, selfish things. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఎందుకమ్మా ప్రభువుని నమ్ముకున్నావని. I asked a lady, why did you receive Jesus as your savior? నా కడుపులో క్యాన్సర్ గడ్డ వచ్చిందండి, ఎన్ని మందులను తగ్గలేదు. Because I have cancer in my stomach and I prayed to many gods. మా పని మనిషి చెప్పింది యేసు ప్రభువుని నమ్ముకుంటే క్యాన్సర్ గడ్డ తగ్గిపోతుందని. And my servant said that if you believe in Jesus Christ, your cancer will be gone. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, నా క్యాన్సర్ గడ్డ పోయిందండి అని చెప్పింది. That is the reason I came to Jesus Christ and I am healed now. ఆమె యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది? The reason why she came to Christ క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి వచ్చింది. is because to get rid of her cancer. మరొక బ్రదర్ని అడిగాను నేను. I've asked another brother, బ్రదర్ మీరు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చారని అడిగాను. brother, why you came to Jesus Christ? అయ్యా నా బిజినెస్ లో ఒక 20 లక్షలు లాస్ వచ్చేసింది. Because I have 20 lakhs loss in my business. అప్పులు భరించలేక చావాలనుకున్నాను. I'm unable to bear the debts and I've decided to die. నా స్నేహితుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు తీరుతారా అని చెప్పి అన్నాడు. And my friend said, if you believe in Jesus Christ, you will be debt free. ప్రభు దగ్గరికి వచ్చాను. And I came to the Lord. అప్పులన్నీ తొలగిపోయాయి. And all the debts are gone. మరొక బ్రదర్ని అడిగాను. I asked another brother, మీరు ఎందుకు ప్రభు దగ్గర నమ్ముకున్నారని. why did you believe in Jesus? లండన్ కి వీసాకి పెట్టుకున్నాను. I've applied for a visa for London. వీసా రాలేదు. And the visa didn't come. ప్రార్థన చేసుకుంటూ వస్తుందని చెప్పారు. And they said that if I pray, I will receive the visa. ప్రభు దగ్గరికి వస్తే మొత్తం వీసా వచ్చేసింది. And when I came to Jesus Christ, I received visa to come to London. ఇలాగా అనేక మంది భౌతిక సంబంధమైన లోక సంబంధమైన వాటి కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు. And there are many people like this who are coming to the Lord for worldly things. ఒకవేళ వాటి కొరకే నువ్వు వస్తే, if that is the only reason you come to the Lord, ప్రభు నిన్ను గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? you know what God says? నీకంటే దౌర్భాగ్యురాలు మరొకరు లేరని బైబిల్ సెలవిస్తుంది. There is no one unfortunate like you. దేవుని యొక్క వాక్యాలు మీకు ఒక వాక్యం చూపిస్తుంది, చదవండి. I'll show you another verse in the Bible. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 15వ అధ్యాయం chapter 15 19వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, verse 19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 15వ అధ్యాయం 15th chapter 19వ వచనంలో రాయబడిన మాటను 19th గమనిస్తే, verse. రాయబడిన మాట ఏంటో తెలుసా? You know what the Bible says? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మన నిరీక్షణ గలవారమై ఉన్నట్లయితే, if we believe in Jesus Christ, 1 Corinthians chapter 19 15వ అధ్యాయం 19వ వచనం. the sing 1 Corinthians, if in this life only we have hope in Christ, we are of all men the most pitiable. దేని మీద వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, The word of God says, ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, if you're coming to Lord for your selfish desires, మనుషులందరికంటే దౌర్భాగ్యురాలు అని వాక్యం సెలవిస్తుంది. so you are the unfortunate person, pitiable person. అయితే ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రభు దగ్గరికి మనం రావాల్సింది. We shouldn't come to the Lord with our selfish desires. ఈ లోకము అశాశ్వతమైనది. There is the world is not forever. ఈ లోకము దాని ఆశలు గతించిపోయే రోజులు ఆసన్నమయ్యాయి. The world and its glories are going to come to an end. దేవుని రాకడ శాశ్వతంగా ఆ రాజ్యంలో చేర్చబడడానికి మనం సిద్ధపడాలి. We should be prepared to go to the Lord. అతి వాక్యంలో రాయబడిన మాటను గమనించినట్లయితే, The word of God says, నువ్వు వెచ్చగా లేక నులివెచ్చగా ఉన్నావు గనుక, because you're not cold neither hot, నేను నిన్ను నా నోటు నుండి దేని బిడ్డలు ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు దేవుడు. because you're not cold and not hot, I'm going to spit you out of my mouth. దానికి పెట్టబడిన పేరు ఏంటంటే, The Lord said, విసర్జించుట. rejection. విసర్జించుట.
The name of this is called rejection. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా గట్టిగా? Let us all say hallelujah. సంతోషంగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. Say hallelujah. కొంచెం నా మాటలు జాగ్రత్తగా వినండి దయచేసి దేని బిడ్డలారా ప్రభు సన్నిధిలో. Please listen to me carefully. విసర్జించబడుట. Rejection means అది ఎంత శాపకరమైన ఎంత భయంకరమైందంటే that is very cursed thing. దేవుని వాక్యంలో ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేసి ముగించేస్తాను. I will introduce you 3 people in the Bible. మీకు అన్ని తెలిసిన సంగతులే. And all these things you know already. దేవుడు ఒక వ్యక్తిని విసర్జిస్తే ఎంత శాపకరమైన అనుభవాల్లో వాళ్ళు ఉంటారో మీకు తెలియపరచాలని ఉద్దేశిస్తున్నాను. I want to let you know that if God rejects you, how we feel. నా ఉద్దేశం ఏంటంటే My meaning is మనందరము ప్రభు రాకడ ఎత్తబడాలి. I want all of us to go and receive the Lord. ఆమేనండి. Amen. ఆమేనండి. Let us all say amen. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మౌనంగా అలా కూర్చోకూడదు. ఆమేన్ హల్లెలూయా అంటూ ఉండాలి. When we listen to the word of God, we shouldn't sit quietly. We should say hallelujah and amen. ఆమేన్ అనే మాటకి అర్థం ఏంటి? You know the meaning of amen? జరగాల వద్దా? Should it be or not? జరగాలన్నప్పుడు ఏం చేయాలి? It should be done. The meaning of amen is it will be done. హైందవులు అనుకోండి తదాస్తు అంటారు. If it is Hindus, they say tadastu. తదాస్తు. Tadastu means may it be done. అలాగు జరుగును గాక. Let it be. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే If you listen very carefully to the word of God, నేను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. God says that I have a plan to spit you out. విసర్జించుట, Rejection, లేకపోతే ఎడబాయుట, or else separating, అసహించుకొనుట, hating, విడిచిపెట్టుట, leaving. ఇలాగ అన్ని రకాలుగా అర్థాలు ఉన్నాయి. There are many meanings like this. ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే The important meaning is విసర్జించుట. rejection. ఆ మాట తలుసుకుంటే నాకు ఎందుకు గుండెలో భయం ప్రారంభమవుతుంది. If I listen to this word, I have fear in my heart. దేవుని బిడ్డ ఒక మాట మాత్రం చెప్తాను సేవకునిగా. As a man of God, I'm saying a word. ప్రతి వ్యక్తిని గూర్చిన దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ప్రతి వ్యక్తిని గూర్చి దేవుడు కలిగి ఉన్నాడు. God has a precious plan for each and every man in this world. ఆమేనండి గట్టిగా. Let us all say amen. నీకు చదువు ఉన్నా లేకపోయినా, If you have education or no, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, if you have job or no, నీకు వ్యాపారం ఉన్నా లేకపోయినా, if you have business or no, నీకు సమాజంలో విలువ ఉన్నా లేకపోయినా, if you have respect in the society or నీకు no, ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా, if you have buildings or wealth or no. దేవుని బిడ్డ నేను ఒక మాట చెప్తున్నా సేవకునిగా. God's children, I'm saying one word. దేవుని అద్భుతమైన ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నది. God has a great plan for you. Let us all clap. దేవుని అద్భుతమైన ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు. God has a great plan towards you. దేవుడు ఆశ్చర్యకరమైన ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నాడు. God has miraculous plan towards your life. ఆయన ప్రణాళిక నీ ఎడల సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే, if his plan should be prospered in your life, నువ్వు వెచ్చగా వేడుతూ దేని మీద ప్రకాశించే వ్యక్తిగా నీవు ఉండాలి. you should be like a flaming fire in his presence. లేఖనాల్లో రాయబడిన మాటని గమనించినట్లయితే, if you look into the scriptures, ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. I will introduce you 3 people. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో if you look into the Holy Bible, హెబ్రీ పత్రిక Hebrews 12వ అధ్యాయం chapter 12 16వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, verse 16. దయచేసి బైబిల్లో వారు గమనించి చూడాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. Please listen to me carefully. హెబ్రీ రాసిన పత్రిక Hebrews 12వ అధ్యాయం chapter 12 16వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, verse 16. దేవుని యొక్క వాక్యం ఏం రాయబడిందంటే, what is written? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండినేమో జాగ్రత్తగా చూచుకోండి. Please examine yourselves if you are like Esau who sold his first birthright because of food. జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. Please listen carefully. ఏశావును గురించి దేవుడు పరిచయం చేస్తూ God introduces Esau. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడంట ఏశావు. Just for one morsel of food he sold his birthright. దేవుడు ఆ వ్యక్తి పెట్టినటువంటి బిరుదులు ఏంటో తెలుసా? You know what God named him? వాడు భ్రష్టుడు వ్యభిచారి అని బైబిల్లో రాయబడింది. He named him as fornicator. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. Just for one food morsel he sold his birthright. ఆ తర్వాత 17వ వచనంలో ఏం రాయబడిందంటే, and if you look into verse 15, తర్వాత ఏశావు ఆశీర్వాదము పొందకోరి
మారు మనసు పొందడానికి ఎంతో దుఃఖపడి కన్నీరు విడిచి ఎంత శ్రద్ధగా కన్నీరు విడిచి దేవుని దగ్గర వెతికినా మారు మనసు పొందడానికి అవకాశం లేక విసర్జించబడెను అని బైబిల్లో రాయబడి ఉంది. So he said, for you know that afterward, when he wanted to inherit the blessing, he was rejected. For he found no place for repentance, though he sought it diligently with tears. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. We should listen to the word of God carefully. ఏశావును దేవుడు విసర్జించాడంట. God rejected Esau. బైబిల్ అంతా మీరు జాగ్రత్తగా వాక్యానికి జాగ్రత్తగా గమనించినట్లయితే, if you look carefully the word of God, ఏశావు సంతతి శాపకరంగా మార్చబడిపోయింది. Esau's generation has been turned into a curse. ఏశావు సంతతికి ఆశీర్వాదాలు ఏమీ లేవు. Esau doesn't have any blessings. ఏశావు సంతతి శపించబడిన అనుభవంలో కొనసాగుతూ వచ్చింది. Esau's generation is in a curse. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏశావు కన్నీరు విడిచి అడిగాడు. Esau went to his father and he was in tears. డాడీ ఒక్క ఆశీర్వాదం నాకు ఇవ్వమని అడిగాడు. Daddy, please bless me. ఒక్క ఆశీర్వాదం కూడా నా ఆశీర్వదించడానికి లేదని ఏడ్చాడు. Daddy, please, don't you have one blessing to give me? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? You know what the word of God says? తండ్రి చెప్తున్న సమాధానం ఏంటంటే, Father says, నా కుమారుడు నా దగ్గర ఆశీర్వాదాలు ఏమీ లేవు. My son, I have no blessings. నీ భూమి సారం లేకుండా ఉంటుంది. Your soil is not fermented. నువ్వు ఎంత కష్టపడి సేద్యపరిచినా కొంచెం కూడా పంట నీ చేతికి రాదు. Even if you plow the land with hard work, you will not reap anything. ఆకాశం నుంచి మంచు గాని వర్షం గాని నీ భూమి మీద కురవదు. From heaven no rain will fall. నీ తమ్ముడికి నువ్వు దాసుడు అయిపోతావు. You will be a slave to your brother. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. We know all this. ఏశావు సంతతి శాపకరంగా మార్చబడిపోయింది. Esau's generation is cursed now. దానికి కారణం ఏంటో తెలుసా? And you know the reason? దేవుడు ఏశావును విసర్జించాడు. Because God has rejected Esau. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏ దేశానికి వెళ్ళినా ఒకటే చట్టం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. భారతదేశంలో ఒకలాగా, సింగపూర్ లో ఒకలాగా, లండన్ లో ఒకలాగా ఉండదు. God's word is same. Even in India, in Singapore, in London, God's words remains the same. నల్లలోకి ఒకలాగా, తెల్లలోకి ఒకలాగా ఉండదు. It's not different for black people and white people. దేవుని చట్టం ఎక్కడికి వెళ్ళినా ఒకటే. God's law is the same. ఆనాడు ఏశావును విసర్జించిన దేవుడు, the Lord who's rejected Esau before, ఈనాడు అటువంటి శాపకరమైన అనుభవం నీకు రాకుండా ఉండాలని ప్రభువు ఒక అద్భుతమైన అవకాశం నీకు ఇస్తున్నాడు. So he wants to give you a situation, an opportunity. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దామా? Let's say hallelujah. ఏశావు ఎందుకు విసర్జించబడ్డాడు? You know why Esau was rejected? దేవుడు తనకిచ్చిన కృపని లేక ఆధిక్యతని లేకపోతే జ్యేష్ఠత్వాన్ని యొక్క విలువ తెలుసుకోక ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. He hasn't acknowledged the word of God. He hasn't acknowledged his birthright and the blessings he had. మరో కోణంలో చెప్పాలి అంటే, if I say in another word, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏదో గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. here whoever is sitting here has a gift God has given you. ఆమేన్ అనండి గట్టిగా. Please say amen. Please say amen. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను మీరు కాపాడుకుంటున్నారా, పాడు చేసుకుంటున్నారా? Will you keep what the God has given you the gift, or will you spoil it? బ్రదర్ చక్కగా వర్షిప్ చేస్తా ఉన్నారు. Our dear brother worships lovely. చక్కగా దేని ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నారు. I translate better. చక్కగా తమ్ముడు షూటింగ్ తీస్తున్నారు. Our dear brother shoots very nicely. మీరందరూ చక్కగా వాక్యం చదువుతున్నారు. You all listen to the word of God carefully. ఇక్కడ గొప్ప గొప్ప సేవకులు కూడా ఈ స్థలంలో ఉన్నారు. We have great men of God here. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, what the question I ask is, దేవుడు మనకి ఇచ్చిన కృపని కాపాడుకుంటున్నావా లేక దాన్ని పాడు చేసుకుంటున్నామా? are we protecting the word, the grace that God has given us? ఒక్క పూట కూటి కోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. Just for one morsel of food, the Esau has lost his birthright. ఒక్క రోజు అని రాయబడలేదండి బైబిల్లో. The Bible didn't mention one day. ఒకే ఒక్క పూటని రాయబడి ఉంది. He said only one morsel, one time. నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు. I am now 38 years old. 38 సంవత్సరాలు నాకు. I am now 38 years old. ఇప్పటి వరకు up until now, మధ్యాహ్నం భోజనం చేయకుండా లేకపోతే రాత్రికి భోజనం చేయకుండా ఒక రోజంతా భోజనం చేయకుండా చచ్చిపోయిన వాళ్ళు నేను ఇప్పుడు చూడలా. I've never seen a man dying just because he didn't have food in the afternoon or evening. నా భాష అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. I hope you understand me. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. Let us all say hallelujah. నేను బిడ్డల సంవత్సరానికి నేను ఒక 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు దగ్గర. At least 2 times in a year I fast for 40 days. ఫుల్ ఫాస్టింగ్ అన్నమాట ఉపవాసం అంటే. It is a full fasting. అంటే ఉపవాసం తిని కాదు. It's not because అరటిపళ్ళు తిని కాదు, బిస్కెట్ తిని కాదు. It's not that I eat food. 40 రోజులు ఖచ్చితంగా
జస్ట్ కాఫీ కానీ లేకపోతే మజ్జిగ కానీ తీసుకొని అలా కన్నీరు విడిచి 40 రోజులు, సంవత్సరానికి 2 సార్లు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను. I fast for 40 days, for 80 days in a year without eating food, banana or anything, but just live on the coffee and tea. నేను బతికే ఉన్నాను. But still I am alive. మీకు డౌటా? Do you have any doubt? నేను బతికే ఉన్నాను. I am alive. ఒక్క పూటి కొరకు వాడు తనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. Just because one morsel of food Esau has sold his మీకు birthright. ఇంకొక మాట కూడా చెప్తాను. I will tell you another word. కృపను పొందుకోవటం గొప్పతనం కాదు. Getting a grace is not important. వరాలు పొందుకోవటం గొప్పతనం కాదు. Having gifts is not వాటిని important. కాపాడుకోవటం గొప్పతనం. Protecting them Hallelujah, is చెప్పండి. important. Let us all say hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు భక్తుడు సంఘానికి ఒక మాట అంటాడు. The word of God says for the people in churches. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక If we go to Corinthians chapter 1, 10వ అధ్యాయం if we go to chapter 10, 1 Corinthians chapter 12వ 10, వచనంలో రాయబడిన మాటని గమనిస్తే 1 Corinthians chapter 10 verse 12, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. therefore let him who thinks he stands take heed lest he fall. జాగ్రత్తగా గమనించాలి వాక్యంలో రాయబడిన మాట. Please listen very carefully. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు, Therefore let him who thinks he stands, నేను నిలుచున్నానని చెప్పి సంతోషించడం కాదు. just because you're standing, don't feel happy. ఏమైనా సరే పడిపోతానేమో జాగ్రత్తగా పడకుండా చూసుకోవాలని పౌలు భక్తుడు సంఘానికి నేర్పుతున్నాడు. We should be careful that we will not fall. That is what Paul says to the churches. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear brothers and sisters, వాక్యంలో రాయబడిన మాటని గమనించినట్లయితే if you listen carefully to the word of ఎందుకు God, ఏసావు విసర్జించబడ్డాడు? why is Esau rejected? ఒక్క పూట కూటి కొరకు తన స్థానాన్ని కోల్పోయాడు. Just because of one morsel of food. దేని కొరకండి? Why? కొంచెం నోటితో చెప్పండి. Please tell me why. ఈ రోజున అందరూ ప్రయాసపడేది ఎందుకు కొరకండి? ఇండియా నుండి కుటుంబాలని, భార్య బిడ్డలు అందరూ వదులుకొని ఇక్కడికి వచ్చింది ఎందుకు చెప్పండి? Why are we leaving everyone from India and coming here? Please tell me. మీకు ఒక సంగతి చెప్పమంటారా? Can I tell you one thing? తెలుగులో ఒక సామెత ఉంది. There is a proverb in Telugu. కోటి విద్యలు కూటి కొరకని. 1,000 jobs are for food. కోటి విద్యలు కూటి కొరకని. 1,000 talents are to get food. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, The latest news is అప్పుడేమో కోటి విద్యలు కూటి కొరకు, that time the 1,000 talents are to earn food, ఇప్పుడు కోటి విద్యలు కోటి కొరకు అన్నమాట. and now the 1,000 talents are to earn 1,000 rupees, అప్పుడు 1,000 pounds, crores. అప్పుడు కూటి కొరకు. That time we used to earn for food, ఇప్పుడు but now we earn to get money, కోటి కొరకు అన్నమాట. just for ఇంకొక మాట money. కూడా గుర్తు చేయాలంటే, ఇంత ముందు డాక్టర్ గారు అది చెవులో ఏదో పెట్టుకుని చెక్ చేస్తారు కదా. In those days doctor used to put something in the ear and check. అదే Stethoscope. అది పెట్టుకుని గుండె అంటప్పుడు డబ్ 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 అనేదంట, లబ్ లబ్ అనేదంట. That time the heartbeat used to say lub lub lub. ఇప్పుడు డబ్బు 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 అంటుంది. Now it says money money money. అయితే వాక్యంలో రాయబడిన మాటని గమనిస్తే, If you look into the word of God, సంపాదించొద్దని నేను అంటలేదు. I'm not asking you to, బిల్డింగ్లు భవనాలు సమకూర్చుకోవద్దని నేను అంటలేదు. I'm not saying that you shouldn't earn money and build buildings. మండుతున్నావా ఆరిపోతున్నావా జ్ఞాపకం చేసుకో. But the important thing is, are you flaming in fire? నువ్వు ఎంత సంపాదించినా నీలో అగ్ని ఆరిపోకూడదు. Even if you earn more, you shouldn't stop flaming. నువ్వు ఎటువంటి ఉన్నతమైన ఉద్యోగాన్ని చేస్తున్నా సరే దేని బట్టి నీ ఆత్మ సంబంధమైన వైరాగ్యం తగ్గకూడదు. Even if you are in highest positions, you should never let the flame go down. దేవుని కొరకు ఆ మంట తగ్గకూడదు. We should never stop burning for God. అలా నువ్వు తగ్గిన స్థితిలో ఉంటే నువ్వు పడిపోతున్నావు, ఆరిపోతున్నావు అని దాని అర్థం. If you are going down, that means you're losing the flame. నేను మీ అందరికి చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. Can I suggest you a few things? మీకు తెలియదని కాదు, It's not that you don't know. నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడానికి మీకు కొన్ని మాట చెప్పాలనుకుంటున్నాను. I want to utilize this time God has given me. మీరు కుటుంబాన్ని స్వస్థలాన్ని విడిచి ఈ స్థలానికి వచ్చారు. You have left your family back home. ఖచ్చితంగా వారానికి 1 లేక 2 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోండి. You should at least fast and pray at least once in a week for them. ఆమేనండి. Please say amen. ఉంటున్నారా? Are you listening? ఉంటున్నారా? Are you? ఆచార ప్రకారంగా ఉండొద్దు. You shouldn't fast religiously. కొంతమంది ఉపవాసం ఎలా ఉంటారంటే, Some people fast. భోజనం చేయరండి, అన్ని తింటారు. They eat everything. Some people fast. అది దయ్యాలు చేసే ఉపవాసం.
That is Satan's fasting. ఇంకొంతమంది ఉపవాసం ఎలా ఉంటారంటే Some people fast in this 12 way. గంటల వరకు 2 గంటల వరకు ఏం తినరు. They don't eat until 12 or 2 o'clock. ఆ తర్వాత మిషన్ రన్ అయిపోద్ది అన్నమాట. And after that they start the machine. అది ఉపవాసం కాదండి. That's not ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? You know the meaning of fasting? మినిమం కనీసం 24 అవర్స్ 24 గంటలైనా Minimum the fasting should be for 24 hours. ప్రభుతో అలాగే ఉపవాసంతో దేవునితో ఏమి తినకుండా గడపాలి. Just to spend in the presence of the Lord for 24 hours. స్తోత్రం కలుగును గాక. Glory be to the Lord. ఆమేన్ చెప్పండి గట్టిగా. Please say amen. తిండి Hallelujah. కొరకు ఆశపడి ఏశావు విసర్జించబడ్డాడు. Just because of food, a morsel of food, Esau has been rejected. అటువంటి కీడు మన మీదకి రాకుండా ఉండాలని ప్రభు చెప్తున్న మంచి ఆ మాట ఏంటంటే God is advising us that we should not be like him. నువ్వు మండి ప్రకాశించాలి. You should flame like a fire. ఆరిపోకూడదు. You shouldn't stop burning. ఆరిపోతే విసర్జించబడతావు. If you are not burning, that means you will be rejected. You will be rejected. బైబిల్లో రాయబడిన మాటని గమనిస్తే If you listen carefully to the word of God, ఏశావును మీకు గుర్తు చేశాను. if you listen, God has reminded us Esau. ఏశావును విసర్జించాడు దేవుడు. Esau has been rejected by God. మరొక వ్యక్తిని గుర్తు చేస్తాను. We will look into another person. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో If we go into the holy book of Bible, అవి ప్రజలందరినీ న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలం. judging. న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలం. ఆ రోజుల్లో ప్రజలకి రాజు లేడు. In those days, people didn't have kings. రాజు కావాలని కోరుకొనగా రాజు కావాలని కోరుకున్నారు ప్రజలందరూ. People wanted to have a king. వెంటనే ఏ యోగ్యత లేనటువంటి సౌలుని దేవుడు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. So immediately Saul was not eligible to be a king, but still they have elected him. మనందరికీ తెలిసిన సంగతి ఇది. And we all know this story. ఒకసారి హల్లెలూయా చెప్దాం. Let us all say hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏ యోగ్యత లేని సౌలుని దేని బిడ్డలారా రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. God has chosen Saul, and though he is not eligible for this. ఒక మాట చెప్పాలి అంటే Can I say a word? సౌలు చాలా అందగాడని, Saul is very handsome. ఏమి లోపం లేని వాడని, He doesn't have any, వాళ్ళ నాన్నగారు కొంచెం ఆస్తి కలిగిన వాడని, and his father is rich as well. బైబిల్లో రాయబడి ఉంది. It is written in the Bible. అయితే మనోడు So Saul, గాడిదల వెంట తిరగటం ప్రారంభించాడు. he started going after donkeys. దేని వెంటండి? కొంచెం నోటితో చెప్పండి. గాడిదల వెంట తిరగటం ప్రారంభించాడు. He started going out with donkeys. గాడిదల వెంట తిరిగి Going out with donkeys. మనోడు గాడిద బుద్ధులు వచ్చేసాయి. He's become like a donkey. He had, బైబిల్లో సామెత గ్రంథంలో ఏం రాయబడిందంటే in Bible this is written, జ్ఞానులతో సహవాసం చేయవాడు, who has fellowship with wise people, జ్ఞానము కలిగిన వాడు అవుతాడని బైబిల్లో రాయబడి. he will become wise. దేని మీద తుంటలతో సహవాసం చేయవాడు, Whoever be with unwise men, మన తల్లికి తండ్రికి అవమానం తీసుకొస్తాడని బైబిల్లో he రాయబడి. brings dishonor to mom and dad. లోకంలో సామెతం తెలుగులో In Telugu also there is a proverb. 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే If you fellowship 6 months with that person, వాళ్ళు ఇలా అయిపోతారంట. that person becomes him, and it's the vice versa, opposite way. గాడిదల వెంట తిరిగి గాడిదల బుద్ధులు వచ్చేసాయి. And our person in the Bible went out with donkeys, and he inherited the habits of the donkeys. ఇంత గాడిద బుద్ధి ఏంటి? You know what's the meaning of donkey's habits? ముందుకొచ్చి అనుకోండి, If you go front, కురికేస్తది గాడిద. it will bite you. వెనక్కి వెళ్ళావు అనుకోండి, If you go back, తన్నుద్దు అన్నమాట. it will kick you. అలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు మనోడు. That is the experiences Saul has. అటువంటి అనుభవాలు ఉన్నటువంటి సౌలుని That experiences he has, Saul, రాజుగా దేవుడు నిర్ణయించి, and God has appointed him as king, పట్టాభిషేకం చేసి, and he made him the king, రాజ్యం ఇచ్చి, and he gave him the kingdom, సింహాసనం ఇచ్చి, and he gave him the throne, కిరీటం ఇచ్చి, and he gave him the crown, అధికారం ఇచ్చి, and he gave him the authority, ప్రజలందరూ తనకు లోబడేట్లుగా చేసి, and he made every man to bow before him, ఇశ్రాయేలునందరికీ మొట్టమొదటి రాజుగా చేశాడు దేవుడు. and he made him the first king for Israelites. దేవుడు సౌలుతో మాట్లాడిన మాట ఏంటంటే, And when God spoke to Saul, సౌలా, Saul, నీకు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, even though you are not eligible, నేను ఎందుకు రాజుగా చేశానో తెలుసా? you know why I made you king? అమాలేకీయులనే సంతానం వారు భూలోకంలో ఉండకూడదు. I don't want the Amalekites to be in this earth. అమాలేకుల సమూల నాశనం చేయాలి. I don't want the Amalekites to be and destroyed
he wants the Amalekites to be destroyed. సింహాసనం ఎక్కిన తరువాత After going in the seat, the throne, మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే the first thing that you have to do, అమాలేకుల ప్రాంతానికి వెళ్ళు. go to the Amalekites. స్త్రీలనే గాని పురుషులనే గాని చిన్నలనే గాని పెద్దలనే గాని పక్షులు గాని జంతువులు గాని దేన్ని మిగిలించకుండా అంతటిని నాశనం చేసి చంపేసే అన్నాడు దేవుడు. Go to that place and kill everyone, the young, the small, the birds, the animals, everything. అన్ని వివరంగా చెప్పడానికి సమయం లేదు గనుక I don't have much time to say everything. నేను ముందుకు వెళ్తుపోతున్నాను. That is why I'm going forward. దేవుడు చెప్పినట్లుగా సౌలు చేయకుండా Saul didn't do what the Lord said, తన ఇష్టానుసారంగా చేయటం ప్రారంభించాడు. and he did his own things. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. And God warned him many times. సౌలా నీ మనసు మార్చుకో. Saul, change your heart. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు వేరు. I have a separate plans for you. నీకు అప్పగించిన బాధ్యత పని వేరు. The responsibilities you have are different. నువ్వు నాకు విరోధంగా చేస్తున్నావు. You're working against me. అని దేవుడు సౌలుతో మాట్లాడి హెచ్చరించినప్పటికీ కూడా And God warned him and said to him, సౌలు మనసు మార్చుకోలేకపోయాడండి. and Saul never changed his heart. సౌలు ఏమాత్రం మనసు మార్చుకోలేకుండా తన ఇష్టానుసారంగా చేయటం ప్రారంభించాడు. Saul never changed his heart and continued to go against the will of God. సేమ్ టైం అదే సమయంలో And at the same time, ఈ స్థలంలో మీ అందరిని గురించి కూడా ప్రభువు మాట్లాడుతున్న మాట. and this is what the Lord said to all of you. నీకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటో నువ్వు గుర్తించాలి. You should realize the responsibility God has given you. సంఘంలో నీకే బాధ్యత దేవుడు అప్పగించాడో గుర్తించాలి. You have to realize the responsibility God has given you in your church. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని లేక నీకు ఇచ్చిన అప్పగించిన పనిని సమర్థవంతంగా కొనసాగించాలి. You should keep up the opportunity God has given you. దేవుని పని అంటే నీ ఇష్టానుసారంగా చేసేది కాదు. It's not that God's plan and God's purpose is not doing your own will. దేవుని పరిచర్య అంటే నీ ఆలోచన ప్రకారం చేసేది కాదు. Doing God's work is not doing your own will. దేవుడు అద్భుతమైన ప్రణాళిక నీకు అప్పగించాడు గనుక God has given you a very great, నీకు ఏదైతే చెప్పాడో whatever God has told you, ఆ పన్ను సంపూర్ణంగా చేయగలగాలి. you have to finish the work. సౌలు చేయలేదు. And Saul didn't do it. అవకాశం ఇచ్చాడు దేవుడు. God has given him an opportunity. He hasn't changed his heart. ఫైనల్ గా దేవుడు చేసింది ఏంటో తెలుసా? And finally, you know what God has done? సౌలుని దేవుడు విసర్జించాడంట. Saul has been rejected. చెప్పండి, సౌలును దేవుడు విసర్జించాడు. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాటను గమనించినట్లయితే, if you listen carefully in the word of God, సమూయేలు మొదటి గ్రంథం First Samuel 16వ అధ్యాయం 16th chapter మొదటి వచనంలో రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే, verse 1, if you look carefully, సమూయేలు మొదటి గ్రంథం First Samuel 16వ అధ్యాయం మొదటి వచనంలో ఏమి రాయబడిందంటే, chapter 16 and verse 1, సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, now the Lord said to Samuel, నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? how long will you feel sad? నేను సౌలును విసర్జించాను. I have rejected Saul. నేను సౌలుని విడిచిపెట్టేశాను. I have left Saul. సౌలు నా మైండ్ లో లేడు. Saul is not in my mind. సౌలుని ఎప్పుడైనా విడిచిపెట్టాను. I have left Saul. సౌలును గురించి ఎందుకు బాధపడుతున్నావు? Why are you feeling sad because of Saul? దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు. And God said these things to Samuel. సమూయేలు దేవుని బిడ్డ ఆ మాట విన్నప్పుడు చాలా బాధపడ్డాడు. When Samuel has heard this, his heart was, వాక్యాన్ని మనం గమనించినట్లయితే, if you listen carefully, దేవుడు సౌలు విసర్జించాడు. and God has rejected Saul. జరిగిన విషయం ఏంటో తెలుసా? You know what has happened? సేమ్ టైం అదే సమయంలో శత్రులందరూ సౌలు మీదకి వచ్చారు. At the same time, all the enemies gathered together against him. శత్రులు ఎప్పుడు యుద్ధానికి, ఫిలిస్తీన్లు ఎప్పుడు యుద్ధానికి కాలు దూకుతూ ఉండేవాళ్ళు. Philistines always used to be ready for the war. భయంకరమైన శత్రులు సౌలు చుట్టూరు ముట్టడి వేశారు. And when all the enemies came around Saul, శత్రులకు భయపడినప్పుడు సౌలు చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు. and now Saul is trembling. దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేశాడు. And now he prayed to the Lord. శత్రులు వచ్చారు ప్రభువా అని అడిగాడు. Oh Lord, the enemies are attacking me. ఆ శత్రువులని నేను జయించలేను ప్రభువా అని ఏడ్చాడు. Lord, I'm unable to win them. ఎంత కన్నీరు విడిచి ప్రాధేయపడి ఏడ్చి బ్రతిమిలాడినా, even though he cried and he was in tears, ఎంత గుండెల బాదుకుని కన్నీరు విడిచి అడిగినా, even if he was heartbroken, సౌలుని దేవుడు విసర్జించాడు గనుక God has rejected Saul. విసర్జిస్తే ఏం జరుగుతుందో తెలుసా? You know what happens when God has rejected you? వ్యక్తిని దేవుడు విసర్జిస్తే ఏం జరుగుతుందో తెలుసా? If God has rejected a man, you know what happens? ఎంత బాధపడుతున్నా,
Even though how much pain you are going నువ్వు through, ఎంత కన్నీరు విడుస్తున్నా, even if you are praying in tears, ఎన్ని శోధనలో ఉన్నా, even if you are in many ఎంత situations, భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు చుట్టూ ముట్టునా, even if you are in difficult నువ్వు situations, ఎంత ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసినా, even if you cry with tears, దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? you know how God will be? నువ్వెవరో నాకు తెలియదు, I don't know you. నువ్వెవరో నాకు I don't know you. నువ్వెవరో నాకు తెలియదన్నట్లుగా దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. God's people, please listen carefully. దేవుడు సౌలును విసర్జించాడు. God has rejected Saul. చుట్టూరు శత్రువులు వచ్చారు. All enemies are around him. ఎంత ఏడ్చినా దేవుడు ఎక్కడి నుండి సమాధానం ఇవ్వలా. Even if Saul has cried, there is no answer from God. ప్రవక్తల ద్వారా సమాధానం ఇస్తాడని చెప్పి వెళ్ళారు. He thought the prophets would bring peace. ప్రార్థన చేసిన ప్రవక్తలకు కూడా దేవుడు ఏ సమాధానం ఇవ్వలేదు. Even when prophets prayed, God didn't answer. ఊరిము తుమ్మిము ద్వారా ఏ సమాధానం రాలేదు. Even no answer came from nowhere. యుద్ధం ప్రారంభమైంది. The war has begun. శత్రువులు దేవుని ప్రజలందరినీ మొత్తం కత్తికితో నరుకుతూ ప్రారంభించారు. The enemy started killing the men of God. సౌలు కుమారులందరూ చనిపోయారు. And all the Saul's sons were dead. అందరూ ఓడిపోగా, and everyone has failed. శత్రువులు సౌలు కూడా చంపడానికి వస్తున్నప్పుడు, and now enemies are trying to kill Saul. సౌలు ఏం చేశాడో తెలుసా? and you know what Saul did? తన ఈటితో తానే పొడుచుకొని చనిపోయాడు. He killed himself with a sword. అంత దారుణమైన చావడానికి గల కారణం ఏంటో తెలుసా? You know what's the meaning of that death? దేవుడు సౌలుని విసర్జించాడు. because God has rejected Saul. దేవుడు సౌలుని విసర్జించాడు. because God has rejected Saul. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, if you listen carefully to the word of God, సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోగా, when Saul killed himself, శత్రువులు వచ్చి enemies came, సౌలు యొక్క మెడకాయ నరికేసేశారు. and they చేతులు నరికేశారు. and they cut the legs and hands. నరికేశారు. and they cut the legs. సౌలు యొక్క కాళ్ళు చేతులు తలకి తీసుకెళ్లి, and they took head, legs and hands, శత్రువుల కోట గుమ్మాన్ని తగిలించారు. and they hung over the high gates of their kingdom. ఒక్క మాట చెప్పాలి అంటే, can I say one word? సౌలు కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేకుండా సమూల నాశనం అయిపోయారు. and there is no man left in Saul's kingdom. దేవునికి ప్రణాళిక ఏంటో తెలుసా? ప్రారంభంలో you know what God's plan was in the beginning? సౌలు తరువాత after Saul, ఆయన కుమారుడు, his children would ఆయన take, కుమారుడు తరువాత, and when his children are over, and another children, వాని కుమారుడు తరువాత, after that son, అలాగా సౌలు సంతానానికి మాత్రమే రాజరికాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు. God had a great plan to continue his family as a king's family. దేవుని ఆలోచన పాడైపోయింది. and God's plan was destroyed. కారణం ఏంటో తెలుసా? you know the reason why? సౌలు దేవుడు చెప్పిన మాటకు లోబడలేదు గనుక. Saul didn't obey to the word of God. హల్లెలూయా చెప్పగలరా? please say hallelujah. దేని బట్టి జడ్జిమెంట్ ఎవరికైనా ఒకటే. the judgment is the same for everyone. మరలా గుర్తు చేస్తున్నాను. I'm reminding you మేము again. భారతదేశంలో లేవు కదా, యూకే లో ఉన్నాం కదా, మాకు తప్పిపోతాం అనుకోవద్దు. don't think that you're not in India, you're in UK and you're safe. ఎక్కడున్నా దేవుని యొక్క దేని బిడ్డలారా చట్టం ఒకేలాగుంటుంది. wherever you are, the law of God is same. ఇంత సాంప్రదాయంగా ఉన్నాం మనం. in India, how we were, దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, God's children, if you listen carefully to the word of God, పరిస్థితులను బట్టి నువ్వు ఉన్న స్థలాలను బట్టి మార్పు నీలో రాకూడదు. this change shouldn't happen because of the situation and the place you are. దేవుడు నిన్ను గురించి ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడు, God, whatever plan God has towards you, నువ్వు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అదే ప్రణాళిక కలిగి జీవించాలి. wherever you go in the corners of the earth, you should have the same ఆమేన్. plan. ఆమేన్ చెప్పండి గట్టిగా. please say amen. హల్లెలూయా. Hallelujah. సౌలు దేవుని బిడ్డ అవకాశం ఇచ్చిన పోగొట్టుకున్నాడు. when God has given the chance to Saul, he lost it. దేవుడు విసర్జించాడు సౌలుని. and God rejected Saul. దేని బిడ్డరా ఆ కుటుంబం అంతా శాపకరంగా మార్చబడిపోయింది. and God's children, Saul's family has been cursed now. ఒక్క పురుషుడు లేకుండా సమూల నాశనం అయిపోయింది. and there is no man left in Saul's family. ఒక మాట చెప్పాలి అంటే, can I say one thing? సౌలు కుటుంబంలో దేవుని వంశంలో కూడా నాశనం అయిపోయింది. Saul's entire generation is gone. సింహాసనాన్ని కోల్పోయాడు. he lost his throne. రాజ్యాన్ని కోల్పోయాడు. he lost his kingdom. కిరీటాన్ని కోల్పోయాడు. he's lost his crown. స్వాస్థ్యమును కోల్పోయాడు. he's lost his
wealth. అధికారాన్ని కోల్పోయాడు. He lost his authority. నేను బిడ్డలారా, ప్రభు ఒక మాట చెప్పాలి అంటే God's people, God says, సౌలు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని ఏలుబడి చేశాడు సింహాసనం మీద కూర్చొని. Saul has ruled unjustly for the world. మనందరం మహిమగల సింహాసనం మీద కూర్చోబోతున్నాం. But we are going to sit in ప్రభుని కనపరచండి ఒక్కసారి. We are going to sit in a throne. చప్పట్లు కొట్టమంటే బలి కొడుతున్నారు మీరు. Please clap. హల్లెలూయా. Hallelujah. సౌలు అయితే సాధారణమైన సింహాసనం మీద కూర్చున్నాడు. But Saul has sat in a normal throne. నీవు నేను ఒక మహిమగల సింహాసనం మీద కూర్చోబోతున్నాం. But we are going to sit in a throne of glory. దేవుడు పిల్లల మనకు ఒక మహిమగల కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. But God is going to give us a crown of glory. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, But if you look into the Holy Bible, ప్రకటన 3:21లో రాయబడిన మాట. if we see Revelation, ప్రకటన 3:21లో ఏం రాయబడిందంటే, if we see Revelation 3, నేను జయించిన తండ్రితో కూడా నీ సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండనిత్తును అని బైబిల్లో రాయబడింది. స్తోత్రం అండి గట్టిగా. praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రకటన గ్రంథం 3:21లో రాయబడిన మాట ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోననిత్తును అని దేవాదేవుడు చెప్పాడు. To him who overcomes, I will grant to sit with me on my throne, as I also overcame and sat down with my Father on his throne. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 రాయబడిన మాటను గమనిస్తే, If you look into 1 Peter, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, the first shepherd, పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 ఏం రాయబడిందంటే, 1 Peter chapter 5, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, and when the chief shepherd appears, మీరు వాడబారిన మహిమ కిరీటమును పొందెదరు. you will receive the crown of glory that does not fade away. ఆమేన్. Amen. సౌలు అయితే దేని మీద సమస్తం పోగొట్టుకున్నాడు. Saul lost everything, ఈ భూ సంబంధమైన దేశాన్ని, లోకాన్ని పోగొట్టుకున్నాడు. and he lost all the earthly kingdom. దేవుడు మనకి మహిమగల సింహాసనం But ఇవ్వబోతున్నాడు. God is going to give us the Amen. throne of glory. మహిమగల రాజ్యాన్ని Praise the ఇవ్వబోతున్నాడు. Lord. He's going to give us the throne of glory. మహిమగల కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. He's going to give us the crown of glory. మనకు అద్భుతమైన మాట చెప్పాలి అంటే, I will tell you another miraculous word. సౌలు ప్రజలను మాత్రమే ఏలుబడి చేశాడు. But Saul has only ruled the men. నేను దేవదూతలు ఏలుబడి చేయబోతున్నాను. But you and I will rule angels. హల్లెలూయా చెప్పండి గట్టిగా. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను ముగించేస్తున్నాను, దేని బట్టి సమయం అయిపోతుంది కానీ ముగిస్తాను ఒక మాట. I'm closing soon because లేఖనాల్లో the రాయబడిన time. మాట, మూడో మాట మనం గమనించినట్లయితే, If we look into the పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేని బిడ్డలారా, If you look into the word of మనము God, దేని ఏసావును గురించి నేర్చుకున్నాం. we have learnt about Esau. ఏసావు విసర్జించబడ్డాడు. Esau has been rejected. సౌలు గురించి నేర్చుకున్నాం. We have learnt about Saul. సౌలు విసర్జించబడ్డాడు. Saul has been rejected as ఏసావు well. విసర్జించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? You know what the reason that they are rejected? తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, If I tell you clearly, తిండిపోతాడు అన్నమాట. because Esau was చెప్పండి, greedy, తిండిపోతాడు. greedy for food. ఇంకొక భాష ఆత్మీయంగా చెప్పాలంటే, If I say another word spiritually, దేవుడు తనకిచ్చిన స్థితిని లేక తనకిచ్చిన కృపని, దాని విలువను గుర్తించలేకపోయాడు ఏసావు. and if you see, Esau didn't realize the birthright he had and the glory God that has given him. రెండోదిగా సౌలు గురించి మనం గమనించినట్లయితే, If you look into Saul, దేవుని మాటకు లోబడలేదు సౌలు. he didn't obey to the word of God, తన ఇష్టానుసారంగా చేయటం ప్రారంభించాడు. and he started doing his own will. మూడో చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. I will tell you another small thing and I'll మనందరికీ close. తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా కొత్త విషయాలు ఏం కావు. We already know all this, it's not అయితే new వాళ్ళు ఎందుకు things. విసర్జించబడ్డాడో మీకు గుర్తు చేస్తున్నాను అంతే. I'm just reminding you why they are అవి rejected. న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న కాలం. That is when the kings were ruling. ఆ కాలంలో ప్రజలకి, దేవుని పిల్లలు ఇశ్రాయేలు ప్రజలకి సరైన నాయకుడు లేడు. In those days, Israelites had no right king. దేవుడు ప్రజలైన ఇశ్రాయేలందరూ ఫిలిస్తీన్ల చేతిలో శత్రువులుగా లేకపోతే బానిసలుగా ఉంటున్నటువంటి రోజులు And అన్నమాట. Israelites were like slaves to Philistines. ఫిలిస్తీన్ల చేతిలో బానిసత్వాన్ని అనుభవిస్తూ బానిసత్వ బ్రతుకును భరించలేక, When they were under slaves, when they were as slaves in Philistines' hands, ప్రజలందరూ దేవునికి మొర్ర పెట్టారు. and all the Israelites started crying. అయ్యా మాకు విడుదల దయచేయండి ప్రభువా అని. And they were praying, Lord, redeem us. వారి ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు And God heard their cries. చక్కని వరపుత్రుని దేవుడు ఇచ్చాడు. And they gave him the best king. వరపుత్రుని దేవుడు ఇచ్చాడు. He gave him the son. చెప్పండి ఆయన ఎవరు? And tell me who that son is. మనందరికీ తెలుసు, చెప్పండి. We know him. శాంసన్. Samson. శాంసన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? And you know the meaning of Samson? ప్రకాశించువాడు అని అర్థం.
The one who shines. ప్రకాశించువాడని అర్థం. The one who shines. సంసోను అనే మాటకు అర్థం ఏంటంటే The meaning of Samson means ప్రకాశించువాడని అర్థం. shining. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నాజీరు చేయబడిన వ్యక్తి. When he was in the mother's womb, he was. దేవుడు ఆలోచనట్టు తెలుసు సామ్సన్ గురించి. You know what God has for Samson? గొప్ప నాయకుడిని చేయాలని. To make him a great king. తిరుగులేని నాయకుడిని చేయాలని. To make him a ruler. గొప్ప బలవంతుడిగా చేయాలని. And make him a strong ruler. ఫిలిష్తీయులకు గొప్ప నాయకుడిగా చేయాలని చెప్పి అద్భుతమైన రీతిలో సామ్సన్ దేవుడు కలుగు చేశాడు. And God has created Samson to make him a great ruler against Philistines. దేవుని యొక్క వాక్యాలు గమనించినట్లయితే, if you listen carefully to the word of God, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనాలను మీరు చదువుకున్నట్లయితే, if you go to Judges, న్యాయాధిపతుల గ్రంథం 13 చివరి వచనంలో ఏం రాయబడి ఉందంటే, if you go to Judges chapter 13 and last verse, దేవుని ఆత్మ సామ్సన్ ని రేపటం మొదలు పెట్టెను అని రాయబడి ఉంది. and God's spirit started provoking Samson. హల్లెలూయా చెప్పకూడదా? Please say hallelujah. మీరు చాలా మౌనంగా ఉన్నారు, గట్టి హల్లెలూయా చెప్పండి. All of you are very silent. హల్లెలూయా Hallelujah. దేవుని ఆత్మ రేపటం ప్రారంభించిందంట సామ్సన్ ని. And God, Holy Spirit started provoking. అభిషేకం రేపటం ప్రారంభించినప్పుడు సామ్సన్ చిన్న దౌడెముకు తీసుకొని 1000 మందిని చంపాడండి. And when God's anointing was on Samson, he took a small bone and killed 1000 people. హల్లెలూయా చెప్పండి. And please say hallelujah. చిన్న దౌడెముకు తీసుకొని 1000 మందిని చంపాడు సామ్సన్. He took a small bone and killed 1000 people. ఎంత పెద్ద పెద్ద తాళ్ళేసి ఇనుప సంఖ్యలతో బంధించిన చిన్న దారపోగు వాళ్ళు తెంపుకొని వెళ్ళిపోయాడు సామ్సన్. Even though he was being bound with great chains, he used to get out of it as it was a small thread. అంత బలశాలి, అంత అద్భుతమైనటువంటి పరాక్రమశాలి సామ్సన్. He was very strong and mighty. అతను సామ్సన్ ఎదగటం ప్రారంభించాడు. And when Samson started growing, యవ్వన ప్రాయంలోకి వచ్చేసాడు. and when he came into his youth, వయసు ఉందని, తెలివి ఉందని, బలం ఉందని అడిగేవాడు లేడని, because he had wealth, he had strength, and he has beauty, శరీర కోరికలు పడిపోయి, he went into the world's desire, వ్యామోహాల్లో పడిపోయి, and when he was committing fornication, పాపపు కార్యక్రమాలు కొనసాగుతాడు సామ్సన్. he started committing sin. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, And when God warned him many times, సామ్సన్ మనసు మారలేదు. and he never listened to God, తన పాపాన్ని విడిచిపెట్టలేదు. and he never left his sins, వ్యామోహాల్లో పడిపోయాడు. and he was in this, నేత్రాశలో పడిపోయాడు. and he was in this willingful, తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. and he went into deep places. తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. He went into this place called Timrath, ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక అమ్మాయిని చూశాడు. and he seen a Philistine's daughter, ప్రేమ పెంచుకున్నాడు. and he started loving her. అమ్మ దగ్గరికి వచ్చి నాన్న దగ్గరికి చెప్పిన మాట ఏంటో తెలుసా? And he came to mom and dad, and you know what he said? ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక అమ్మాయిని నచ్చింది, నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడు. Mother, I like the Philistine's daughter. I want to marry her. బాబు అలాంటి పనులు చేయకూడదు బాబు అంటే, ఆ అమ్మాయి నాకు నచ్చింది అన్నాడు. And when parents said no, we can't do that, he said I love her. పాపానికి వెళ్ళాడు, పాపం చేస్తూ వచ్చాడు. He committed sin, and he's continuing to do it. పూర్తిగా పాపంలో బానిసగా మారిపోయాడు. And now he's a complete slave for sin. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా మనసు మారలేదు. And when everyone told him many times, he never changed his heart. చివరిగా డెలీలా చేతిలో పడిపోయాడు. And at the end he fell into the hands of Delilah. మాటలు చెప్పిన డెలీలా తన బలం యొక్క రహస్యాన్ని తెలుసుకుంది. And when Delilah has spoken to him, సామ్సన్ని తొడ మీద పడుకు నిద్రపుచ్చడం ప్రారంభించింది. and when Delilah has taken Samson into her laps, she started asking him the secrets. తన బలానికి కారణమైనటువంటి 7 జడలు కత్తిరించడం ప్రారంభమైంది. And then when she knows that the secret of Samson's strength was his hair, she started cutting them. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటని గమనిస్తే, And if you listen carefully to the word of God, 7 జడలు కత్తిరించేసరికి, and when all the hairs of Samson was cut, బలము అతనిలో నుండి తొలగిపోయెను. he was now remained strengthless. అని బైబిల్లో రాయబడింది. And that is what is written in the Bible. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, If you look into book of Judges, 19-20 వచనాల్లో రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే, if we go carefully in 19 verses, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19-20 వచనాలు ఏం రాయబడిందంటే, if you go to Judges chapter 16, ఆ జడలు 7 జడలు కత్తిరించడం ప్రారంభించినప్పుడు, when she started cutting the hairs, బలములో నుంచి వెళ్ళిపోయింది. and the strength has left him, బలము లేనివాడిగా మారిపోయాడు. and he remained strengthless. ఈ లోపల డెలీలా ఏం తెలియనట్లుగా సామ్సోను శత్రువులు వచ్చారు అని చెప్పేసరికి, and Delilah acted as if she doesn't know anything, and she started saying enemies are attacking us. సామ్సన్ అనుకున్నాడంట, And Samson thought for himself, ఎప్పటిలాగానే విరజిమ్ముకొని వెళ్ళిపోతా అనుకున్నాడు. oh, I'm going to be strong and mighty. 20 వచనంలో ఏం రాయబడిందంటే, But if you look in verse 20, అయితే యెహోవా అతనిని ఎడబాసనని సంగతి సామ్సన్‌కి
తెలియలేదని రాయబడి ఉంది. But he did not know that the Lord had departed from him. దేవుని బిడ్డ, దేవుడు శాంసన్ విడిచిపెట్టాడు. And God's people, God has left Samson. శాంసన్ విడిచిపెట్టాడు. He left Samson. శాంసన్ ఎప్పుడైతే మామూలుగా విడిచిపెట్టబడ్డాడో బలం లేనివాడిగా సాధారణ వ్యక్తిగా మార్చబడ్డాడు. And when Samson is strengthless, he's now an ordinary man. విరచిమ్ముకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. He thought he would go fiercely. శత్రువులు వచ్చారు, శాంసన్ పట్టుకున్నారు. And enemies came and took over Samson. కళ్ళతో చూచి పాపం చేయటం ప్రారంభించాడో, When he started sinning with his eyes, శత్రువులు శాంసన్ పట్టుకొని and when ఇనుప చువ్వలు ఎర్రగా కాల్చి enemies took him into captivity, ఆ కళ్ళు పొడి చేసేసారు. and they pierced his eyes with a burning sword. ఇప్పుడు శాంసన్ గుడ్డివాడైపోయాడు. And now Samson is blind. బలహీనుడైపోయాడు. And he is very weak. శత్రుల చేతుల బానిసైపోయాడు. And he's a slave to his enemies. తిరగలు విసరడం ప్రారంభించాడు. And then they started doing this cheats. దీనంతటి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? And you know the reason for all this? విసర్జించబడుట, rejection. ఈ రోజున నువ్వు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, today you should know this. వెచ్చగా ఉంటే, if you're hot, ఉన్నతంగా నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. God has a great plans for you. నువ్వు వెచ్చగా ఉంటే, if you're lukewarm, విడిచిపెట్టబడతావు. God is going to throw you out. తీర్మానం నీదే. The decision is yours. వెచ్చగా ఉంటావా? Are you going to be hot or cold? చల్లగా ఉంటే దేవుడు విసర్జిస్తాడు. If you're cold, God is going to reject you. ముగ్గురు జీవితాలు గుర్తు చేశారు మీకు. So through this I've reminded you 3 people in the Bible. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం గమనించాం. And we have seen how their lives were. అదే నువ్వు నిజంగా వెలుగుతూ ఉన్నావు అనుకోండి. If you're the same as you're burning, వెలుగుతూ when you shine, ఈ లండన్ పట్టణం అంతటిని వెలిగించాలి. ఆమేన్. You're going to make you're going to shine in this London. Say hallelujah. నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. You shine and you make others shine. నేను ఒక దేనిబట్టి హైందవ కుటుంబంలో జన్మించాను. I was born in a Hindu's family. నేను ఎన్నో యజ్ఞాలు, యాగాలు, జపతపాలు, పూజలు, పునస్కారాలు చేస్తూ ఉండగా I was doing many ritual things. 20 సంవత్సరాలు పూజారిగా పనిచేశాను. I was working under pujari, a priest. రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను. I was a millionaire. మా పితరులందరూ వేద పండితులు. 90 ఎకరాల పొలం మాకుంది. My fathers and my grandfathers were high priests of Hinduism. 97 సంవత్సరాలు ప్రభు నన్ను దర్శించాడు. God has ఏ ఇయర్ అండి అయ్యగారు? 1997 సంవత్సరం ప్రభు నన్ను దర్శించాడు. In 1997 God has met me.